భారత రాజ్యాంగం తొంగలో తొక్కేలా నిర్మలా సీతారామన్ బడ్జెట్ కనబడుతుందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. సిద్దిపేట పట్టణం 2వ వార్డు రంగాధాంపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే హరీష్ రావు ఆవిష్కరించారు. గత బడ్జెట్లో ఆంధ్రకు, నేటి బడ్జెట్లో బీహార్కు ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. అప్పుడు ఇప్పుడు తెలంగాణకు వచ్చిన బడ్జెట్ గుండు సున్నా అని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 30 సార్లు ఢిల్లీకి పోయినా 30 రూపాయలు తేలేదని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పుకొచ్చారు. మరి తుంగలో దొక్కే విధంగా నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ కనబడతా ఉంది. రాజ్యాంగం ఈ దేశంలోని అందరి పౌరులకు, అన్ని రాష్ట్రాలకు, అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించింది. కానీ నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ చూస్తా ఉంటే అది అన్ని రాష్ట్రాలకు కాదు, కొన్ని రాష్ట్రాలకే పరిమితం అన్నట్టుగా ఉన్నది. ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో ప్రసంగాన్ని ప్రారంభించారు. మరి ఇంకో విషయం మర్చిపోయారు. దేశం అంటే కొన్ని రాష్ట్రాలు కాదు, దేశం అంటే 28 రాష్ట్రాలు అనేటువంటి విషయాన్ని నిర్మలా సీతారామన్ గారు మర్చిపోయినట్టు అనిపించింది. పోయిన సంవత్సరం 2024లో బడ్జెట్ ప్రవేశపెడితే ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లులు కురిపించారు, అమరావతికి ఇచ్చారు, పోలవరంకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారని అంటలేని, సంతోషం ఇవ్వండి, మా తెలుగు రాష్ట్రమే, కానీ మా తెలంగాణను ఎందుకు మర్చిపోయారు? ఈసారి బడ్జెట్ పెడితే బీహార్ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించారు. బీహార్ కు వరాల మీద వరాలు ఇచ్చారు బడ్జెట్ లో. ఆ బడ్జెట్ దేశ బడ్జెట్ లెక్క లేదు, బీహార్ బడ్జెట్ లెక్క ఉన్నది. తెలంగాణకు మళ్ళా మొండి చెయ్యే.